श्रीराम जय राम जय जय राम। తాత ఏమి ఆలోచిస్తున్నారు? నేనా మన ఊరు తిరునాళ్ళ గురించి ఆలోచిస్తున్నా మనవడా. తిరునాళ్ళ? మన ఊరు తిరునాళ్ళంటే ఏంటి తాత? రా చెబుతా. మన ఊరు తిరునాళ్ళ సమయానికి మన ఊరోళ్ళు వేరే ఊరు దేశ విదేశాల నుంచి వచ్చి వైభవంగా జరుపుతారా మనవడా. మన ఊరు తిరునాళ్ళు అంత బాగా చేస్తారా తాత? అవును మనవడా, మన ఊరు తిరునాళ్ళ గురించి మాటలో చెప్పలేను. మన ఊరికొక్కసారి పోయి రావాలి. ఓయ్, మన అమ్మారంకేనా? తిరణాలకా? మేము కూడా అమ్మారం తిరునాళ్ళకే. రండి రండి, మేము కూడా అంబారం తిరునాళ్ళకే కలిసి వెళ్దాం. రండి రండి. రే ఎక్కరా ఎక్కువ. పంటసేల గట్ల మీద నడవాలి, ఊహలకు రెక్కలొచ్చి ఎగరాలి. మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. ఒయ్యారి నడకలతో సెలయేరు, ఆ ఏరు దాటితేనే మా ఊరు. ఒయ్యారి నడకలతో సెలయేరు, ఆ ఏరు దాటితేనే మా ఊరు. ఊరి మధ్య కోవెల కోనేరు, ఒక్కసారి చూస్తిరా తిరిగి రాలేరు. ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. చిన్ననాటి స్నేహాలు చుట్టూ చేరాలి, మనసు విప్పి మాట్లాడే మనుషుల కలవాలి. చిన్ననాటి స్నేహాలు చుట్టూ చేరాలి, మనసు విప్పి మాట్లాడే మనుషుల కలవాలి. ఒకరికొకరు ఆప్యాయతలొలకపోయాలి, ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి. ఆ ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. ఆ జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. మనవడా,
మన ఊరు చూసావు కదా, ఎలా అనిపించింది? అబ్బా భలే ఉంది తాత. ఆ కోడిలు, మేకలు, ఆవులు, మరి మన బడ్డి, మన దేవాలయము, ఆహా మన ఊరు ఎంత బాగుంది తాత. ఆ, ఇప్పుడు ఊరు చూసావు కదా, నీకు నేను మన ఊరు కోన గురించి చెప్తా. అవునా తాత? చెప్పు చెప్పు. భైరవకోన ప్రత్యేకత ఏమిటి? దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన హిందూ క్షేత్రాలలో భైరవకోన ఒకటి. ఈ క్షేత్రంలోని ఆలయాన్ని 9వ దశాబ్దంలో పల్లవ రాజులు నిర్మించినట్టు తెలుస్తున్నది. ఈ క్షేత్రంలో 3 ముఖాలు కలిగిన దుర్గాదేవి ఒక రాయిపై చెక్కబడి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్న ఒంగోలు పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో అంబరవరం కొత్తపల్లి గ్రామంలో భైరవకోన శైవ క్షేత్రం ఉన్నది. 3 కొండల మధ్య ఉన్న ఒక అటవీ ప్రాంతమే భైరవకోన. ఈ క్షేత్రానికి బాలభైరవుడు క్షేత్ర పాలకునిగా ఉన్నాడు. బాలభైరవుడు బాలుడుగా ఉంటాడు. ఈ క్షేత్రంలో దుర్గాదేవి స్వయంభూగా అవతరించింది. భార్గవముని ఈ క్షేత్రంలో శివుని గురించి తపస్సు చేయటం వల్ల శివుడు ఇక్కడ స్వయంభువుగా అవతరించాడు. ఈ క్షేత్రంలో వెలసిన శివుడిని భార్గవేశ్వరుడు అని పిలుస్తారు. ఈ క్షేత్రంలో ఉన్న శశినాగలింగం దర్శించినట్లయితే నాగదోషం తొలగిపోతుంది. ఈ క్షేత్రంలో ఉన్న ఆలయం చుట్టూ 16 నుండి 128 వరకు ప్రదక్షిణాలు చేస్తే సమస్త పాపాలు హరిస్తాయి. ఈ క్షేత్ర పాలకునిగా ఉన్న బాలభైరవుని కారణంగా ఈ అటవీ ప్రాంతంలో ఉండే విష సర్పాలు మరియు క్రూర జంతువులు ఇక్కడకు వచ్చే భక్తుల్ని ఏమీ చెయ్యకుండా ఉంటాయి. ఈ క్షేత్రంలో ఉన్న ఒక అద్భుత విశేషం ఏంటంటే, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాత్రి చంద్ర కిరణాలు ఈ క్షేత్రంలో వెలసిన దుర్గాదేవి విగ్రహంపై నేరుగా పడతాయి. ఈ క్షేత్రంలో ఒకే రాయిలో తొలచిన 8 ఆలయాలున్నాయి. ఈ అష్ట ఆలయాలలో శివుడు అష్ట విభిన్న రూపాలలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ రూపాలేంటంటే శశినాగలింగం, రుద్ర, విశ్వేశ్వర, నాగరికేశ్వర, భార్గేశ్వర, రామేశ్వర, మల్లికార్జున, పక్షమాలిక లింగం. భక్తులు కార్తీక మాసంలో వచ్చే ప్రతి బుధవారం నాడు మరియు పౌర్ణమి నాడు ఈ క్షేత్రంలో వెలసిన స్వామిని సందర్శిస్తారు. ఈ క్షేత్రానికి దగ్గరలో ఒక అద్భుతమైన జలపాతం కూడా ఉంది. భైరవకోనలోని ఒక కొండలో తొలచబడినదే ఈ శివాలయం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి మరియు శివరాత్రి పర్వదినాలలో మరియు బుధవారాలలో వేలాది మంది భక్తులు ఈ అంబోరం గ్రామ క్షేత్రానికి పెద్దలకి వస్తారు. విజ్ఞప్తి, మరికొద్ది క్షణాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. కావున అందరూ శ్రీ సీతారామ కళ్యాణ దేవస్థానం దగ్గరికి వచ్చి కళ్యాణ మహోత్సవం అనౌన్స్మెంట్ తిలకించవలసిందిగా జరుగుతుంది. కోరుకుంటున్నాం. పద ఇప్పుడు మనము మన దేవాలయం దగ్గరికి వెళ్ళి కళ్యాణోత్సవం చూద్దాం. ఓకే తాత. సూర్యవంశ తేజో కిరణం శ్రీరాముడు సద్గుణాల రత్నాభరణం ఆ జానకి నవమి నాటి ఆ
లేదంటూ శ్రీరామ గమ్యమే సీత అంట జగమంతా సంతసమే సీతారాముల జంట కళ్యాణం చూడంగా పండగ జగతికి నాడే కమనీయం ఈ కళ్యాణం శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాము రండి సీతారాముల కళ్యాణం చూద్దాం రండి సీతారాముల కళ్యాణం చూద్దాము రండి సీతారాముల కళ్యాణం చూద్దాం రండి శివధనస్సు విరిచిన ఘనుడు శ్రీరాముడు సీతమ్మను ఏలెను నాడు శ్రీరాముడు లోక కళ్యాణం కోసం శ్రీరాముడు రావణుణ్ణి నేల కూల్చెను మన దేవుడు కళ్యాణం శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాము రండి సీతారాముల కళ్యాణం చూద్దాం రండి సీతారాముల కళ్యాణం చూద్దాము రండి సీతారాముల కళ్యాణం చూద్దాం రండి ఏం మనవడా మన ఊరు తిరునాళ్ళు మన కోన మన సాంప్రదాయాలు మన బంధుమిత్రులు మన ఊరి వాతావరణము ఎలా అనిపించిందిరా నీకు? అన్నీ చాలా బాగున్నాయి తాత. చాలా ఎంజాయ్ చేశాను తాత. తాత ఒకటి గుర్తుకొచ్చింది నాకు. నా క్లాస్మేట్ సుక్రీత్ని మన ఊర్లో కలిశాను. తర్వాత తెలిసింది వారిది కూడా మన ఊరేనంట, మన బంధువే అంట. అందుకేరా మనవడా మన సిటీలో ఉన్న మన వేరే ప్రదేశంలో ఉన్న మన ఊరికి అప్పుడప్పుడు వస్తుంటే మన ఊరు గురించి మన బంధుమిత్రుల గురించి తెలుస్తుంటాయిరా మనవడా. అవును తాత, నువ్వు ఎందుకు ఊరికి వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈసారి నుంచి నీ జతలో నేను కూడా ఖచ్చితంగా వస్తాను తాత. ఇంకేం తాత, అంతా అయిపోయినట్టేనా? ఇంకా మనం వచ్చే సంవత్సరమేనా కలిసేది? మన ఊరోళ్ళందరూ ఒక కుటుంబం లాగా ఉంటాము. పోయిన సంవత్సరము ఓ రిసార్ట్లో అందరూ కలిసి ఒక ఫ్యామిలీ పార్టీ కూడా చేసుకున్నాం, తెలుసా నీకు? అవునా తాత? నా దగ్గర ఫ్యామిలీ పార్టీ చేసిన కొన్ని వీడియోలు ఉంది, చూస్తావారా మనవడా? అయ్యి చూపి. ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టులతో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కర్లే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఏ ఫారెన్ కో వెళ్ళాలా, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైపోయేలా, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం పోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. చేస్తావో, రొమాన్స్ పాటే పెడతావో, సిక్కెందుకు డాన్స్ చేయి చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంటేస్తావో, పైద్యమంతా చూపించేయి అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్నా, చెప్పుకే కాళ్ళు నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party.